పూర్వము మనకి ఇప్పుడైతే అన్ని అద్దాలన్నీ కనిపిస్తున్నాయి, మిర్రర్స్. మొట్టమొదట అద్దం వచ్చిందట. అద్దం అంతవరకు ఎవరికి తెలియదు. అద్దం అంటే మన మిర్రర్, మగం చూసుకునే అద్దం. ఒక రైతు పొలం తంతుండి ఆడికి ఎక్కడో ఒక అద్దం మొక్కింది, చిన్న అద్దం మొక్క దొరికింది. అద్దం పింకు ఎప్పుడు అంత ముందు ఎవరో చూశారు. అద్దం పడిపోయి రైతుకి ఆ పొలం తంతుండి అద్దం దొరికింది. వాడు చూసుకోలేదు మగం. అది మొక్క ఎప్పుడు చూసుకోలే. అలా ఈ మొక్క చూశాడు. ఓరమ్మ అయ్యే వచ్చినాడా, నాలాగేమో నాకు దీవించడానికి వచ్చిందని చెప్పి ఆ అద్దం తీసుకెళ్ళి తిన్నగా పెట్టి దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అద్దం చూసుకున్నాడు. అయ్యా నేను బయటకు వెళ్తాను, నాకు దీవించని చెప్పి పెట్టేసాడు అక్కడ. ఇలాగా రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళినా అద్దం తీయడము, మకం చూసుకోవడము, ఉదయం తెలియ లేచిన అంటే అయ్యా బాగునవా అనుకుని అద్దం చూడడము, మళ్ళీ పెట్టి దాచడము. అలా ఆవిడ చూసింది. ఏటిడు రోజు పెట్టి దగ్గరికి వెళ్తాడు, పెట్టి దగ్గరికి వెళ్ళి ఏదో చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడ చూసింది. అది ఎప్పుడు అద్దం చూడలేదు. అలా ఆవిడ అయిపోయిన తర్వాత చూసింది. చూస్తే గేట్ లోపల ఉంది, అద్దం కనిపించింది, దాని మొఖం కనిపించింది. అంతకుముందు ఆ మొఖం ఇప్పుడు చూసుకోలేదు. సో వాళ్ళ అమ్మ నాయన ఎవరితో కింద పెట్టున్నాడు రా, ఏ లంజి కింద పెట్టినాడు, గంటల కన్నా ఏ లంజి కింద తెచ్చి పెట్టినావు చెప్పు, నేను ఎవరితో ఉంచాను, ఎవరితో లంజి అని ఇది అడిగింది. నేను ఎవరితో పెట్టినా మా అయ్య అంటాడు. చూడే మా అయ్య, అది చూసింది. ఆ లంజి ఉంది, మా అయ్య చూడే మా అయ్య, అది చూసింది. లంజి కన్నా చూడు, గంట కన్నా లంజికి పెట్టినది. సరే ఈ తవ్వు ఇలాగైపోయి మొత్తం పైన ఊర్లో పాకేసి ఒక ముసలి ఆవిడ, ఏటమ్మా ఎంతవరకు మంచి బతుకోలు, చాలా అన్యోన్యమైన దంపతులు, మరి మీరు ఏమి దెబ్బలాడుకోవాలని అడిగింది. ఏడు చెప్తున్నామ్మా, ఈ గంట ఒక 4 రోజులు నువ్వు లంజి తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఎప్పుడు చూసినా దాని మొక్కమే చూస్తుడు, తెల్లారు లేచి దాని మొక్కమే, పడుకున్నప్పుడు దాని మొక్కమని. ఎవరు అమ్మా నేను చూసాను. ఆ ముసలి ఎప్పుడు చూసుకోదు. ఓ ఆయన లేక ముసి నువ్వు మూడు ఎంత ప్రేమించాడా అని చెప్పి ఆయమ్మండి. ఓకే, ధన్యవాదాలు.